ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని పోలేపల్లి గ్రామంలో రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామంలోకి ప్రవేశించే రహదారిలో ఉన్న బ్రిడ్జి ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల రోజువారీ పనులకు వెళ్లాలన్నా, ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్ వెళ్లాలన్నా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి కూడా లేదని, సాధ్యమైనంత త్వరగా తమ గ్రామ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమని కాపాడాలని అధికారులను, నాయకులను గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అండి మాది పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో పోలేపల్లి గ్రామం. ఈ పోలేపల్లి గ్రామం నుండి ఒక్కసారి వర్షాలు పడ్డప్పుడల్లా ఈ వాగు పొంగి ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ప్రాణాలు వదిలే పరిస్థితి ఉంది. చాలా వరకు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా మాకు ఈ బ్రిడ్జి అనేది మార్గం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ఉన్నాము. మేము దయచేసి గవర్నమెంట్కి తెలియజేసేది ఏంటంటే, మాకు ఈ లోతట్టు ప్రాంతానికి ఎప్పుడు చూసినా ఈ వానల కారణంగా వర్షపాతం ప్రభావం నుంచి అవతలకి వెళ్ళే మార్గం లేదు కాబట్టి మాకు ఒక బ్రిడ్జి శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నామండి మేము. అలాగనే పంట పొలాలు మునిగిన వాళ్ళకు కూడా నష్టపరిహారం కలిగించాలని చెప్పేసి ఈ పూర్వకంగా చెబుతున్నాం, గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము. పోలేపల్లి బ్రిడ్జి వేయకపోతే ప్రయాణాలు మొత్తం కూడా ఆగిపోతున్నారు. అలాగే పొలాలు మొత్తం మొక్కజొన్న కానీ, పత్తి కానీ, మిరపతోట కానీ మొత్తం నష్టపోయింది. ఏ గవర్నమెంట్ అయినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడైనాను ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇంకా నష్టపోతాం. కాబట్టి ఆ గవర్నమెంట్కి ఇప్పుడు ఈ మాట చెప్తున్నాం. ఈ వరద చూడండి, ఎక్కడైనా కానీ ఎవరు ప్రయాణం కూడా పోలేకపోతున్నారు. అందరు జనాలు ఇటు వైపు ఒకసారి చూపించండి. ఆ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. అటు ఇటు ప్రయాణాలు ఆగిపోతున్నాయి. కాబట్టి మాకు ముఖ్యంగా ఈ బ్రిడ్జి వేయటం కావాలా, గవర్నమెంట్ పట్టించుకోవడం కావాలా. రాబో 50 సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జి పట్టించుకోవట్లా. మా దుర్గి మండలం పోలేపల్లి గ్రామాన్ని మేము. నా పేరు సీతారారెడ్డి. ఈ వాగు వలన చాలా ఇబ్బంది పడతారు జనం. ఏదైనా వాగు వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు టౌన్లోకి పోవటానికి కుదరట్లేదు. టౌన్ దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఏదన్నా గర్భిణీ స్త్రీలైనా హాస్పిటల్ పోవాలన్నా దేనికైనా ఇబ్బంది అవుతుంది. దయచేసి పెద్దలకి, అందరికి, ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి నమస్కారం చేసి చూస్తున్నాం. మాకు ఈ బ్రిడ్జ్ చేయండి. బ్రిడ్జ్ చేస్తే మీకు ఎంతో రుణపడి ఉంటాం మేము.